హాయ్ అండి. నేను మీ రవీందర్ రెడ్డిని. ఈరోజు నేను పటాన్ చెరువు దగ్గర గ్రౌండ్ వాటర్ సర్వే చేయటానికి వచ్చాను. అయితే వీళ్ళు తన సొంతంగా 1000 ఫీట్లు బోరు వేశారు. అయినా కూడా వాటర్ రాలేదని నన్ను అడిగారు. అయితే నేను మొత్తం సర్వే కంప్లీట్ చేయగా అందులో 50 ఫీట్ల నుండి 75 ఫీట్ల మధ్యలో వాటర్ లేయర్ ఉంది. అయితే మీకు ఎక్కువ లూజు లేయర్ ఉందని బోరు వాళ్ళు 100 ఫీట్లు కేసింగ్ వేశారు. తర్వాత మళ్ళీ 600 నుంచి 650 ఫీట్ల దగ్గర ఒక లేయరు ఉంది, కానీ అది డ్రై లేయర్ వచ్చింది. బోరు వేసిన అతన్ని అడిగాక మీకు ఇంటికి సరిపడ నీళ్లు వస్తాయని చెప్పాడు. అతనిని నమ్మి మోటార్ బిగించి చూస్తే అది కేవలం 5 నిమిషాలు మాత్రమే వస్తుంది. అది గమనించిన నేను మీకు నీళ్లు మీదనే ఉన్నాయని చెప్పాను. అయితే అతను 50 నుంచి 75 ఫీట్లలో ఉన్న నీళ్లు ఎండాకాలం బోర్లో నీళ్లు ఉండవని అతను అన్నాడు. నేను ఏం చెప్పానంటే అన్ని బోర్లు ఎండాకాలం ఎండిపోవు. ఎందుకంటే మీకు చెరువు దగ్గరుంది, 100 మీటర్లు మాత్రమే ఉంది. అది కూడా సంవత్సరం పొడవునా నిండి ఉంటుంది. అందుకోసమని ఈ కేసింగ్ పైపులకు రంధ్రాలు వేస్తే మీకు కావలసిన నీళ్లు మీకు వస్తాయని చెప్పాను. ఆ పైపులకు రంధ్రాలు వేయించాను. బోరు లోపల ఉన్న ఆ పైపులకు రంధ్రాలు వేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కూడా బోరు వేసే ముందు పైపులకు రంధ్రాలు వేయించి పైపులు వాడండి. మీకు బోర్లో రంధ్రాలు వేశాక కూడా లోపల సీసీ కెమెరా వేయించి వాళ్ళు మీకు నీళ్లు ఎలా వస్తున్నాయని కూడా చూపిస్తారు. ఎందుకంటే ఈ బోర్లకు హోళ్ళు వేసేవాళ్ళు హైదరాబాదులో ఒక 3-4 ఉన్నారు. మీకు కూడా ఒకవేళ మీకు పైనే నీళ్లుండి సఫిషియెంట్గా మీకు ఉన్నాయనుకుంటే మీరు కంపల్సరీ బోరుకు హోల్స్ వేయించుకోండి. 50 నుంచి 75 ఫీట్లలో ఉన్న నీళ్లు బ్లాక్ అవ్వటం వల్ల ఈ కేసింగ్కు మొత్తం హోల్స్ పెట్టడం జరిగింది. హోల్స్లు పెట్టాక వాళ్ళకు వాటరు 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు ఇంక్రీజ్ అయింది బోర్ ఆల్రెడీ. మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ నీళ్ళు ఎన్ని వస్తున్నాయో. ఇలాగే మీరు కూడా కంపల్సరీ బోర్లో 1-2 సార్లు హోళ్ళు వేయించుకొని పెట్టుకోవడం బెటరు. ఎందుకంటే మీకు హోల్స్ వేసుకోవడం వల్ల ఇతను సక్సెస్ అయిపోయాడు. లేదంటే మీకు దగ్గరలో ఉన్న బోరు వేసే ముందే ఒకసారి మీ దగ్గరలో ఉన్న సైంటిస్టో, జియాలజిస్టో, డివైనర్ ఎవరన్నా ఒకరిని ఉంటే మీరు అప్రోచ్ అయినాక బోరు వేయించుకుంటే ఇన్ని ట్రబుల్స్ ఉండవు. ఎందుకంటే వీళ్ళు బోర్ వేసేవాళ్ళు హోల్స్ వేయకపోవటం వల్లనే ఆ పైన ఉన్న వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. మేము ఇప్పుడు ఆ హోల్స్ వేయించాక బ్లాక్ ఓపెన్ అయిపోయింది. వాళ్ళకు కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళకి ఇంకా ఎప్పుడు కూడా బోరు డ్రై అయ్యే ఛాన్సెస్ లేదు. మీకు ముందుగా చెప్పినట్టుగా చెరువు దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు డ్రై అవ్వదు బోరు. ఆ కాలనీలో ఉన్న వాళ్ళకు కూడా 200-250 ఫీట్ల లోపలనే బోర్లు అందరికీ వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు డెప్త్ వేసినా కూడా వీళ్ళకు పైన వాటరే ఉన్నాయి. వీళ్ళకి ఎప్పటికైనా పైన వాటరే యూజ్ అవుతాయండి. ఇది అందరికీ కాదు. ఈ హోల్స్ ఎవరికి ఇస్తామంటే ఇది దగ్గరలో ఉన్న కెమికల్ వాటర్ కానీ ఏదైనా డ్రైనేజీ పెద్ద లైన్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా మేము అట్లాంటి హోల్స్ వేయించామండి. ఫ్రెష్ వాటర్ కంపల్సరీ ఉన్నాయంటే మాత్రమే హోల్స్ వేపిస్తాము. దీన్ని చూసుకొని మీరు పని చేయించుకోండి.